హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మీరు అన్ని మెసెంజర్స్ని ఒకే దగ్గర వాడాలనుకోండి, అంటే ఫేస్బుక్ని, వాట్సాప్ని, తర్వాత వచ్చేసి హ్యాంగ్అవుట్ని, గూగుల్ హ్యాంగ్అవుట్ని, ఇవన్నిటిని ఒకే దగ్గర వాడాలంటే మీరు ఏంటంటే ఒక యాప్ని లేకపోతే ఒక ఎక్స్టెన్షన్ని గూగుల్ క్రోమ్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/హఫీజ్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో చూడండి, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్స్ ఉన్నాయి, యాప్స్ని ప్రెస్ చేశాను. వెబ్ స్టోర్కి వెళ్ళాను. వెబ్ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఆల్ ఇన్ వన్ మెసెంజర్ అని ఒకటి ఉంటుంది. దీన్ని నేను ఏంటంటే ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేశాను. చూడండి, ఇక్కడ ఒక ఆల్ ఇన్ వన్ మెసెంజర్ ఇచ్చేసి సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ ఆల్ ఇన్ వన్ మెసెంజర్ అనే దానికి సంబంధించి ఒక ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ఆల్ ఇన్ వన్ లాంచర్ అని చూసారా, దీన్ని ఏంటంటే యాడ్ టు క్రోమ్ ప్రెస్ చేయండి. యాడ్ టు క్రోమ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని ప్రెస్ చేయండి. యాడ్ ఎక్స్టెన్షన్ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇది క్రోమ్లో యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్స్టాల్ యాప్ ప్రెస్ చేద్దాం. ఇన్స్టాల్ యాప్ ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ యాప్ ప్రెస్ చేస్తున్నాను. యాడ్ యాప్ ప్రెస్ చేసిన వెంటనే ఇది తొందరనే యాడ్ అయిపోద్ది. చాలా చిన్న ఎక్స్టెన్షనే. ఓకే, ఇది యాడ్ అయిపోయిన తర్వాత చూడండి, మీరు జనరల్గా అయితే మెసెంజర్ ఫేస్బుక్ మెసెంజర్ ఎందులో వాడగలరు? మొబైల్లో మాత్రమే వాడొస్తుంది. ఫేస్బుక్ అయితే డైరెక్ట్ వాడచ్చు, కానీ ఫేస్బుక్ మెసెంజర్ నేను చెప్పేది. ఓకే, కాకపోతే చూడండి, ఇక్కడ నేను ఓపెన్ యాప్ ప్రెస్ చేశాను. ఓపెన్ యాప్ ప్రెస్ చేస్తే దీనిలో చూడండి మీకు ఏమేమైతే ఉన్నాయో, ఏమేమో మెసెంజర్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, స్కైప్, వీచాట్, టెలిగ్రామ్, యాహూ, గూగుల్ హ్యాంగ్అవుట్స్, ఇలా మీకు తెలిసినవి తెలియనివి చాలా చూడండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మీరు ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్లోకి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత యాడ్ ఫేస్బుక్ మెసెంజర్ అని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఇది యాడ్ అయిపోతే, యాడ్ అయిన తర్వాత డైరెక్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడిను పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగిన్ అయిపోవచ్చు. సో చూడండి, ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. నేను నా ఐడిను పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను. చూడండి, ఇదా లాగిన్ అయిపోయింది. యాక్చువల్లీ నా దాంట్లో ఏం చాట్ లేదు, అందుకోసం నాకు ఇక్కడ మీకు ఎటువంటి చార్ట్ చూపించట్లేదు. డైరెక్ట్ మీ దాంట్లో చాట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరి నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచే చాట్ కూడా చేసేయచ్చు అన్నట్టు. ఓకేనా, లాగౌట్ కావాలంటే దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ లాగౌట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఇది లాగౌట్ కూడా అయిపోతుంది. ఓకే, ఇది ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి, మీరు మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ పైన ఉంటుంది. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ వాట్సాప్ కావాలనుకోండి, వాట్సాప్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వాట్సాప్ ఉంది, యాహూ మెసెంజర్ ఉంది. చాలామందికి యాహూ మెసెంజర్ కూడా ఐడియా ఉంటుంది. టెలిగ్రామ్ కావాలనుకోండి, డైరెక్ట్ ఇక్కడ టెలిగ్రామ్ ప్రెస్ చేస్తాం. యాడ్ టెలిగ్రామ్ ప్రెస్ చేస్తున్నాను. యాడ్ టెలిగ్రామ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుద్ది. దాన్ని ఇచ్చేసి మీరు ఏంటంటే ఈజీగా అన్ని మెసెంజర్స్ని ఒకటే దగ్గర వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఫేస్బుక్, ఇదేంటంటే టెలిగ్రామ్. తర్వాత వచ్చేసి మీకు ఇంకేమైనా కావాలనుకోండి, ఇవన్నిటిని కూడా మీరు క్లిక్ చేసేసుకొని తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.